హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. చూస్తున్నారు కదండి, ఈరోజైతే పప్పు చకోడి అండి, లావు చకోడి అచ్చం బియ్యం పిండితోటి పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పప్పు చకోడి అయితే చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. మీరందరూ ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను, ఈజీ వేలో చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకొని కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు తీసుకుందాము. 3 డబ్బాలు నీళ్ళు తీసుకుంటున్నానండి నేనైతే. ఎంత పిండి వేయాలనేది కూడా చెప్తాను. దీంట్లో కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. దీంట్లో వేసే కలర్ వాడకుండా చేయొచ్చు అంటే చేయకూడదండి. ఖచ్చితంగా కలర్ వాడకుండా చేయాలి కాదు. 3 డబ్బాలు నీళ్ళు తీసుకొని సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను నేను. ఉప్పు వేసేప్పుడు ఈ కలర్ లెమన్ ఎల్లో కలర్ ఒక డబ్బా తీసుకోవాలి. శాంపిల్ డబ్బా అంటే ఇస్తారు లెమన్ ఎల్లో. ఒక డబ్బా శాంపిల్ డబ్బా లెమన్ ఎల్లో. ఆరెంజ్ రెడ్ అర డబ్బా శాంపిల్ డబ్బాలు అంటే ఇస్తారు. అర డబ్బా వేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కలుపుకొని ఈ రెండు కలిపేసుకొని ఇప్పుడు 2 స్పూన్లు తీసుకోవాలి. కలర్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి దీంట్లోకి. కలర్ లేకపోతే ఈ చకోడి పర్ఫెక్ట్గా మనకైతే రావన్నమాట. ఎలా తెల్లగా చెండాలంగా ఉంటాయి. మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కలర్ మంచిగా వేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీంట్లో కారం కూడా యూజ్ చేయరండి అమ్ముకునే వాళ్ళు అయితే. నేను కూడా ఇంకంతే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇదైతే కాచిన డాల్డా వచ్చేసి 350 గ్రాములు తీసుకోవాలి. 3 డబ్బాల నీళ్ళకి 350 గ్రాములు డాల్డా తీసుకోవాలి. కాచి డాల్డా తీసుకొని ఇప్పుడు బియ్యం పిండి అండి, ఇది శుభ్రంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకున్న బియ్యం పిండి. 3 డబ్బాల నీళ్ళకి 5 డబ్బాల బియ్యం పిండి తీసుకున్నా నేనైతే. 5 డబ్బాల బియ్యం పిండి మొత్తం పట్టిద్దండి. కొంచెంగా పోసుకుంటాను నేను. ఇది 3-4 నిమిషాలు పట్టిద్ది. మంట చాలా తక్కువలో పెట్టుకొని మొత్తం కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ పిండిని చాలా సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకి బాగా ఏగిద్ది చకోడి అనేది. అస్సలు మైదా తగలకూడదండి. మైదా తగిలితే సాగిపోతాయి చకోడి. అస్సలు మైదా అనేదే తగలకూడదు. అచ్చం బియ్యం పిండే. అసలు బియ్యం పిండితో చేసుకొని ఖచ్చితంగా వస్తాయి మీకు, అస్సలు ఇబ్బంది లేకుండా వస్తాయి. మైదా వేసి చేస్తే మాత్రం మీకైతే రావు పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇదైతే ఇంకా 2 నిమిషాలు కలిపా చూసుకున్నాం. 2 నిమిషాల పాటు కలుపుకొని ఇంక ఇప్పుడు అయితే ఈ పిండి తీసి పోసుకుంటాం. చూసారా, పొడిలాడుతుంది పిండి. ఇటా పొడిలాడాలి పిండి. ఇప్పుడు ఇది చల్లారనిద్దాము. ఈ లోపల ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటా, మరింత తిప్పుకుంటున్నాగా. నాకు 10 కేజీ చకోడీ కావాలి. ఇప్పుడు తిప్పిన వాయి అయితే 5 కేజీలు చకోడీ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంక ఇదే వాయి తిప్పుకుంటాను. అప్పుడు ఇంకొక 5 కేజీలు 10 కేజీలు చకోడీ అయితే నాకు. ఇప్పుడైతే ఇప్పుడు ఇదిగోండి, ఈ పచ్చిపప్పు భూపాలు పచ్చిపప్పు అంటారు వీటిని. చాలా సన్న పచ్చిపప్పు. ఇవి 4 గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా వడగట్టుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 4 గంటలు నానితే సరిపోయిద్ది పచ్చిపప్పు. ఇదిగోండి, ఇంక ఇప్పుడు ఇదైతే పిండి చాలా స్మూత్గా మదాయించుకోవాలి. చాలా టైం పట్టిద్ది దీనికి, బాగా టైం ప్రాసెస్ పట్టిద్ది. బాగా మెత్తగా స్మూత్గా బాగా మదాయించుకోవాలి. జలుబు చేసిందండి. బాగా మదాయించుకొని పచ్చిపప్పు అదిగోండి. మీ దగ్గర ఏదన్నా బండ లేకపోతే పేట ఉంటే పేట మీదైనా ట్రై చేయండి, బాగానే వస్తాయి. పేట మీద చేసినా కానీ ఒక చిన్న ముద్ద ఒకటి తీసుకొని ఫస్ట్ పెట్టుకున్న పిండి, ఇది పెట్టుకున్న పిండిలోంచి ఒక తీసుకొని ఒక ముద్ద చేసేట రోల్ చేసి పచ్చిపప్పు అంటించాలి వాటికి. పచ్చిపప్పు బాగానే అంటుకుంటాయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ భూపాలు పచ్చిపప్పు అనేవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. ఆ పచ్చిపప్పు అయితే మనకు బాగా అంటుకుంటాయి, మరిన్ని నిలబడతాయి అనమాట. మామూలు పచ్చిపప్పు లావు పచ్చిపప్పు అయితే ఎక్కువ అంటుకోవు మనకి. అయితే సన్న పచ్చిపప్పు కాబట్టి ఎక్కువ అంటుకుంటాయి. వేయించేటప్పుడు కూడా మనకి ఎక్కువ ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇట్లా ఇంకా మనం రోల్ చేసుకొని ఆ పచ్చిపప్పు అంటించి ఊరికి అట్లా అంటించేస్తే అతుక్కునిద్ది. అదేం బలవంతంగా అతికించాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. మనము పచ్చిపప్పు అట్లా అంటించేసాక ఆ మడత అనేది అట్లాగా అంటించేస్తే చాలా చాలా బాగొచ్చిద్దండి చకోడీ అయితే. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నాకు ఈ సైజు కావాలి, నాకు ఆర్డర్ ఉన్నాయని చెప్పా కదా, చకోడీ 10 కేజీలు ఆర్డర్ ఉన్నాయని చెప్పాగా. నాకు ఈ సైజు కావాలి, అందుకని నేను ఈ సైజు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు మా చిన్నబాబు తీస్తున్నాడు వీడియో. చూసారా చకోడీ ఎంత బాగా వస్తున్నాయో, చాలా చాలా బాగా వస్తాయి. ఈ పిండి ఎక్కువసేపు నానినా కానీ పాడైపోద్దండి. 2 గంటలు మినిమం. మనం వాయి తిప్పాక 2 గంటల కన్నా ఎక్కువసేపు ఉంచితే పాడైపోద్ది. 2 గంటల లోపే చేసేసుకోవాలి చకోడీ అనేవి. ఇవన్నీ ఇంక పప్పులన్నీ అట్ట అద్దేసుకొని మొత్తం చకోడీ దాదాపుగా అన్నీ ఇలా చుట్టేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి పర్ఫెక్ట్గా చకోడీ. మనకి మంచి కలర్ కూడా మంచిగా వస్తుంది. వేయించితే కూడా మనకి మంచి కలర్ వస్తుందండి చకోడీ, చాలా చాలా బాగా వస్తుంది.
అన్నీ ఇంక ఇలా చేసేసుకోవాలండి. ఇంక అన్నీ ఇలా చేసుకోవాలి. ఇంకెన్ని చూపించినా ఇంక అంతే కాబట్టి నేను మొత్తం అయిపోయాక చూపిస్తాను మీకు. అన్నీ ఇలా చేసేసుకోవాలి. మందం ఉండా పర్లేదు, ఏగుతాయి. అది మనం వేయించుకునే దాన్ని బట్టి, మనం ఎలా వేయించుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనకి ఏగుతాయి అనమాట. చూసారా, చాలా ఈజీ అండి. చుట్టుకోవడం, అతుక్కుంటాయో అతుక్కో, మళ్ళీ నూనెలు వేస్తే విడిపోతాయి, అలా ఏం లేదు. బాగా పర్ఫెక్ట్గా అతుక్కుంటాయి. పిండి కాకపోతే ఎక్కువసేపు మర్దన చేసుకోవాలి మీరు. ఓకేనండి. ఇప్పుడు ఒక 2 ట్రైలకి అయితే చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే కింద చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఇంతవరకు ఏం చేసుకుంటానండి. ఆయిల్ అయితే ఫుల్ హీట్ ఉంది. ఫుల్ హీట్ మీద ఇప్పుడు చకోడీ అయితే వేసేస్తున్నాను. గరిటె ఏమి అడ్డం పెట్టలేదండి. అడ్డం పెట్టకూడదు, అడ్డం పెడితే ఇరుగుతాయి. ఏం అడ్డం పెట్టకూడదు. ఇప్పుడు వేసాక ఒక నిమిషం పాటు కదిలియకూడదు. కదిలియకుండా ఉంటే మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు కదిలియొచ్చండి. ఇప్పుడు ఒక నిమిషం అయింది. అదిగో అట్లా అంటుకుపోయినట్టు ఉంటాయి. పట్టి ఏం కాదు. చిన్నగా గెంటతోటి లేదంటే ఒక అట్ల కాడతోటైనా చిన్నగా కదిలించుకోండి. ఇంక ఇప్పుడు ఈ యాగటానికి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు 10 నిమిషాల నుంచి వేయించుతున్నానండి. ఈ మోస్తరుకు వచ్చింది 10 నిమిషాల నుంచి వేయించుతుంటే. ఇంకా 2, 3 నిమిషాలు పట్టిద్ది యాగటానికి. చాలా టైం ప్రాసెస్ అనమాట. నిదానంగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా, అలా అని పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవైతే. ఓకేనండి. ఇప్పుడైతే ఏగిపోయినాయి, మనకి పర్ఫెక్ట్గా ఎగిపోయినాయి. చాలా చాలా బాగా ఎగినాయి. ఇంక ఇప్పుడు అయితే తీసి ఒక జల్లిగిన్నెలో వేసాను. చాలా చాలా బాగా ఎగినాయి. చూడండి, ఘన ఘన అని మోగుతూనే ఉంటాయి మీకు. చాలా బాగా వచ్చినాయండి చకోడీ. అసలు ఎక్కడ ఒక్కటి కూడా పగిలిపోవటం కానీ విరిగిపోవటం కానీ ఏం జరగల. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకున్నామండి. ఇందాక ఒక వాయి వేసాం కదా, ఇప్పుడు రెండో వాయి. ఇందాక గంటె అడ్డం పెట్టలేదు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టా ఒక గంటె అడ్డం అంటే మర్చిపోయి పెట్టా. ఇప్పుడు చూడండి, గంటె తీస్తే ఇరిగిపోతాయి, ఖచ్చితంగా ఇరుగుతాయి గంటె తీస్తే. ఇప్పుడు నేను జట్ట అయినా కానీ ఆ గంటె తీయాలి నేను, నాకు గుర్తు లేక పెట్టేసా. చూడండి, ఇరిగిపోతున్నాయి, ముక్కలు అవుతున్నాయి. చూడండి, అవి తీసి పక్కన వేసుకోవాలి. తర్వాత వేగాక గంటె పెట్టొద్దండి. ఇదిగోండి చూసారా, రెండో వాయి కూడా మనకి ఏగిపోయింది దాదాపుగా. ఇవి కూడా తీసేస్తున్నాం శుభ్రంగా. ఇట్లా 10 కేజీలు చేశానండి. మొత్తం 10 కేజీలు చేసి ఇగోండి కవర్లలో పోసి మూట కట్టా. తెల్లారి చూపిస్తున్నాను. ఆ రోజు నైట్ బాగా పొద్దుపోయిందండి, చూపించేది కావట్లేదు. అందుకని కవర్లలో పోసేసి ఉంచేసాను అనమాట. నైటే మళ్ళీ బయట పెడితే మెత్తబడిపోతాయి. ఒక నైట్ అంత అసలుకే చలికాలం కదా అని మొత్తం కవర్లలో పోసేసాను. ఓ దాంట్లో 5 కేజీలు, ఓ దాంట్లో 5 కేజీలు పోసేసి ఆడ పెట్టేసుకున్నాను. మీకు కూడా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. నసరాపేట వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళొచ్చు. అడ్రస్ చెప్తాను, ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ఇస్తాను. కాబట్టి ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా చాలా కష్టపడి ఈ వీడియో తీశాను. నాకు ఆర్డర్ ఉన్నా సరే మీ అందరికీ తెలియాలి కొలతలు, మీరు కూడా ఇంట్లో చేసుకోవాలని తీశాను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా బాగుంది. చెకోడి అంటే కావాలంటే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.